నా పేరు విజయ ప్రమీల అండి. పోతురాజు విజయ ప్రమీల. మా అబ్బాయి బ్రహ్మయ్య నా కొడుకు. అమ్మాయిని చూడగానే మా వారు చనిపోయారండి. చనిపోయారు వద్దంటే వినకుండా చేసుకున్నాడు. చేసుకుంటే బాగుంటే చాలులే అనుకుంటే చేసుకున్న కాడి నుంచి గొడవలే. అమ్మాయి ఎవరితోని ఎఫ్ఐఆర్ ఉందని తెలిసి గొడవలు ఆడుకుంటుంటే వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పాం. చెప్తే వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి మాట్లాడి తీసుకెళ్లారు అమ్మాయిని. 3 నెలలు అక్కడే ఉంది. 3 నెలలు ఉన్న తర్వాత ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయే ఫోన్ చేసి నా కొడుక్కి ఇంక నుంచి బాగానే ఉంటాను, నేను చెప్పినట్టు వింటా, శుభ్రంగా ఉంటాను అని చెప్పి పిలిపించుకుంది ఫోన్ చేసి. నన్ను అడిగాడు, బాగుంటానంటే సరే అయ్యా బాగుంటామే కదా కావాల్సింది అని అంటే, నేను ఆయన అత్తయ్య దగ్గర అయితే ఉండను, వేరే ఉందాం అన్నాను. సరే వేరే ఉన్నా శుభ్రంగా ఉండండి అన్నాను. కొండవల్లి ఇల్లు తీసుకొని ఉంటున్నారండి. ఉంటున్నారు. అక్కడ ఉన్నా ఏదో గొడవ అవుతూనే ఉన్నాయంట. ఆషాఢానికి వెళ్ళినట్టు ఉండాలిగా. ఫోన్ చేసి రోజు టార్చర్ పెడుతుంది. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు అంటే, నువ్వేం చేస్తున్నావు అంటే, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నీకెందుకు, నా గురించి నీకెందుకు అని బెదిరిస్తుంది. అదేనండి ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన కాంచి అమ్మాయి ఎవరినో లవ్ చేసిందంట. అది అప్పుడైతే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడైనా శుభ్రంగా ఉండాలిగా, ఇప్పుడు కూడా ఉంటుందని అది తట్టుకోలేక. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.